జయశంకర్ గారు, అజిత్ దోవల్ గారు, ఇంకా చెప్పాలంటే ప్రధాని మోదీ, వీళ్ళు ఎవరూ చెయ్యలేని ఒక పనిని మీకు సినిమా యాక్టర్ షారూఖ్ ఖాన్ చేసి చూపించాడు. సో ఇది నేను చెప్పడం లేదండి, మీకు సుబ్రమణ్యన్ స్వామి అని చెప్పి ఒక ఎక్స్ ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఈయన ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ దేనికి మూలము అంటే మోదీ గారు ఒక ట్వీట్ చేశారు. మోదీ గారు ఏం మాట్లాడారంటే, నేను త్వరలోనే యుఏఈ ఖతార్ వెళ్ళబోతున్నాను. ఎప్పుడు ఇది మీకు 13వ తారీఖు, 13, 14వ తారీఖు. సో ఇలా వెళ్ళబోతున్నాను, ఇది 7వ సారి. ఇప్పుడు నేను చూడండి ఒక వీడియోలో మాట్లాడాను, ఈ నరేంద్ర మోదీ గారు పదే పదే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి ఎందుకు వెళుతున్నారు అంటే, మొన్న అబుదాబి మీకు హిందూ ఆలయం, స్వామినారాయణ ఆలయం, సో దీని ఇనాగరేషన్ కోసం వెళ్ళారు. సో ఈ సందర్భంగా ఈయన ఒక ట్వీట్ చేశారు, నేను అలాగే ఖతార్ కూడా వెళ్ళబోతున్నాను అని చెప్పారు. ఇమీడియట్గా సుబ్రమణ్యన్ స్వామి గారు, ఈయన దీనికి రెస్పాన్స్గా ఈయన ఏం మాట్లాడారు అంటే, మోదీ గారు మీరు ఇలాగ యుఏఈ ఖతార్ వెళుతున్నప్పుడు షారూఖ్ ఖాన్ని కూడా తీసుకువెళ్ళండి. ఎందుకు అంటే, మీరెవరూ చెయ్యలేని పనిని షారూఖ్ ఖాన్ ఇవాళ చేసి చూపించాడు కదా, ఇదే కదా సోషల్ మీడియా అంతా కూడా మాట్లాడుతుంది. అంటే మరి సోషల్ మీడియా ఏం మాట్లాడుతుంది అంటే, చూడండి, మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, అలాగే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, వీళ్ళు ఎవరో చెయ్యలేని పని అంటే, వీళ్ళు పదే పదే ఖతార్ గవర్నమెంట్ని, ఎమీర్ ఆఫ్ ఖతార్ని మనం అభ్యర్థిస్తున్నాం, దయచేసి ఆ 8 మంది నేవల్ ఆఫీసర్స్ను విడిచిపెట్టండి, ఇది మాకు చాలా చాలా అవమానకరము, మీరు వాళ్ళను శిక్షిస్తే మాత్రము భారత్ తట్టుకోలేదు, ప్లీజ్ 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 అని మనం వాళ్ళని అభ్యర్థించాం, చాలా పెద్ద లెవెల్లో రిక్వెస్ట్ పెట్టాం. ఇంకా మోదీ గారు అయితే COP28కి వెళ్ళి అమీర్ ఆఫ్ ఖతార్ని కలిసి దయచేసి విడిచిపెట్టరా బాబు అని చెప్పి బతిమాలారు. సో ఎవరు ఎంత బతిమాలినా, మోదీ అనండి, జయశంకర్, అజిత్ దోవల్, ఎవరు ఎంతలాగా బతిమాలినా కూడా ఖతార్ గవర్నమెంట్ నో, కుదరదు అని చెప్పింది. ఫైనల్గా ఇంక చేసేది లేక మీకు ఖతార్ ఎమీర్ యొక్క క్లోజ్ ఫ్రెండ్ ఎవరు, సినిమా యాక్టర్ షారూఖ్ ఖాన్, సో ఈయనని మోదీ గారు రిక్వెస్ట్ చేశారు, బాబు నువ్వే కాపాడాలి, సో మన దేశం యొక్క పరువు నీ చేతిలోనే ఉంది, దయచేసి ఆ ఖతార్ యొక్క అమీర్కి చెప్పి 8 మంది నేవల్ ఆఫీసర్స్ని కాపాడు, నీకు పుణ్యం ఉంటుందని చెప్పి మోదీ గారు షారూఖ్ ఖాన్ గారికి చెప్పారు. సో షారూఖ్ ఖాన్ గారు ఇమీడియట్గా ఖతార్ వెళ్ళారు. వెళ్ళి మీకు ఖతార్ యొక్క ప్రధానమంత్రి మొహమ్మద్ అల్ థానీ అంటారు, సో ఈయనని కలిసి మీకు ఎలాగైనా 8 మంది ఆ నేవల్ ఆఫీసర్స్ని మీరు విడిచిపెట్టండి, నేను గ్యారంటీగా ఉన్నాను, ఇది నా పరువుకి సంబంధించిన వ్యవహారము. షారూఖ్ ఖాన్ చెప్పాడంటే ఖతార్ గవర్నమెంట్ వినాల్సిందే కదా అంటే, అవునవునండి, మరి మీరు గొప్ప సినిమా యాక్టర్ కదా, మరి మీరు చెప్పారు అంటే మేము ఎలా విడిచిపెట్టకుండా ఉంటాము, ఖచ్చితంగా ఆ పని చేస్తామని చెప్పి ఈ 8 మంది నేవల్ ఆఫీసర్స్ని కూడా వాళ్ళు విడిచిపెట్టారు. కాబట్టి మోదీ గారు చెప్పినా వినని ఖతార్ గవర్నమెంట్ షారూఖ్ ఖాన్ చెప్తే వెంటనే వాళ్ళు విన్నారు. ఇది మీకు ఎక్కడ పడితే అక్కడ సోషల్ మీడియాలో వస్తున్న ట్వీట్లు. సో ఇమీడియట్గా షారూఖ్ ఖాన్ రియాక్ట్ అయ్యాడు, ఇదేదో చాలా తేడాగా ఉంది అని చెప్పి అతను తన ఆఫీస్ నుంచి ఒక అఫీషియల్ స్టేట్మెంట్ విడుదల చేశాడు. సో ఈ అఫీషియల్ స్టేట్మెంట్లో ఏముందంటే, ఇదంతా ఒట్టి పచ్చి ఫేక్ స్టోరీ అండి, నన్ను అవమానపరచాలి అని చెప్పి ఇలాంటి కథనాలు అంటే, ఆల్రెడీ మీరు మోదీ చెయ్యలేని పని షారూఖ్ ఖాన్ చేశాడని చెప్పి మీరు రాస్తున్నారంటే ఇది ఎంత తప్పు. ఇప్పుడు జయశంకర్ గారి డిప్లొమసీ ఏమైపోవాలి, అజిత్ దోవల్ గారి యొక్క చతురు ఇది ఏమైపోవాలి, మీరు ఇలాంటి కథనాలు రాసి నన్ను అవమానించడం కాదు, దేశాన్ని అవమానపరుస్తున్నాడు. చాలా బాగా రాశారు, రాసిన వాళ్ళు మాత్రం చాలా చాలా పద్ధతిగా, మన ఏబుల్ లీడర్స్ ఎవరు, చాలా చాలా పవర్ఫుల్ లీడర్స్, శక్తివంతమైన నాయకులు ఇంత కష్టపడి ఖతార్ గవర్నమెంట్ని కన్విన్స్ చేసి 8 మంది నేవల్ ఆఫీసర్స్ను కాపాడితే వాళ్ళు చెయ్యలేదు, షారూఖ్ ఖానే పని చేశాడు అని చెప్పి మీరు రాయడము ఏ విధంగా కరెక్ట్ కాదండి, దయచేసి ఇలాంటి కథనాలు రాసి నా పరువు తీయకండి అని చెప్పి ఇతను కూడా ఒక అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఇప్పుడు మీరు ఆలోచించాలి, ఖతార్ అన్నాము, 8 మంది నేవల్ ఆఫీసర్స్ అన్నాము, ఈ సడన్గా షారూఖ్ ఖాన్ ఎక్కడి నుంచి వచ్చాడు? మనమే ఒక 2 వీడియోల్లో మాట్లాడాం కదండి, మోదీ గారు వెళ్ళి వాళ్ళ అమీర్ని కలిసారని చెప్పి. మరి షారూఖ్ ఖాన్ ఎక్కడి నుంచి వచ్చాడు అంటే, చూడండి, మీకు షారూఖ్ ఖాన్ ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి 12వ తారీఖు
ఏదో ఒక డేట్, దయచేసి మీరు గూగుల్లో చూడండి, నాకు కరెక్ట్గా గుర్తు రావడం లేదు. ఈ పలానా రోజు ఇతను ఖతార్లో ఉన్నాడు అంటే 12వ తారీఖు మీకు ఈ నేవల్ ఆఫీసర్స్ విడుదలయ్యి భారత్ వచ్చారు. సో ఈ టైంలో నేను ఒక వీడియోలో మాట్లాడాను. ఈ టైంలోనే మీకు షారూఖ్ ఖాన్ ఖతార్లో ఉన్నాడు. ఖతార్లో ఉండడము కాదండి, ఖతార్ యొక్క ప్రధానమంత్రి, ఆయన భార్య గారు, సో వీళ్ళందరితో కూడా మీకు అతను కలిసి మెలిసి ఉండే ఫోటోగ్రాఫ్స్ మీకు ఎక్కడ పడితే అక్కడ సర్క్యులేట్ అయ్యింది. మరి నిజంగానే వెళ్ళాడు కదా, వెళ్ళి రిక్వెస్ట్ చేసి ఉండొచ్చు కదా, మా నేవల్ ఆఫీసర్ని విడుదల చేయండి అని చెప్పి. సో ఆ పనిలోనే షారూఖ్ ఖాన్ వెళ్ళాడు అని చెప్పి మీకు కథనాలు. మరి షారూఖ్ ఖాన్ ఎందుకు ఖతార్ వెళ్ళాడు? ఏమైనా సినిమా షూటింగ్కి వెళ్ళాడా, లేదా ఏమైనా ఇనాగరేషన్ ప్రోగ్రామ్ ఉంటే ఒక షాపింగ్ మాల్ ఓపెన్ చేయడమో దీని గురించి వెళ్ళాడా అంటే కాదండి. ఇతను స్పెషల్ చీఫ్ గెస్ట్. దేనికి? ఏఎఫ్సి అంటారు, అంటే ఏషియన్ ఫుట్బాల్ కాన్ఫెడరేషన్. సో దీంట్లో ఏంటి, ఫైనల్ మ్యాచ్. ఈ ఫైనల్ మ్యాచ్ ఎవరికి? ఖతార్కి జార్డాన్ మధ్య. సో ఖతార్ తరఫు నుంచి మీకు షారూఖ్ ఖాన్ చీఫ్ గెస్ట్గా వెళ్ళాడు ఈ మ్యాచ్ చూడడానికి. ఇది ఒక ఫుట్బాల్ టోర్నమెంట్, అందులో ఖతార్ జార్డాన్ ఫైనల్స్కి వచ్చారు. ఇది ఆసియా కప్, ఆసియా ఫుట్బాల్ కప్. సో ఫైనల్గా ఖతార్ వాళ్ళు గెలిచారు. సో గెలవడము అందరికీ ఆనందం. సో షారూఖ్ ఖాన్ రావడము, చీఫ్ గెస్ట్గా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడము మాకు చాలా గర్వంగా ఉంది, చాలా గొప్పగా ఉందని చెప్పి ఖతార్ ప్రధానమంత్రి కూడా చెప్పాడు. సో ఇది అక్కడ జరిగిన విషయం. ఆటోమేటిక్గా ఫోటోలు ఉంటాయి కదా, ఇతను ఒక సెలబ్రిటీ కదా, కాబట్టి ఇతను రావడాన్ని వాళ్ళు చాలా ఘన స్వాగతం పలికారు. సో ఈ కాంటెక్స్ట్లో అంటే షారూఖ్ ఖాన్ ఖతార్లో ఉన్నప్పుడు ఈ ఫుట్బాల్ మ్యాచ్ను చూస్తున్నప్పుడు ఆ ఫోటోలను సర్క్యులేట్ చేసి ఇతను ఖతార్ ప్రధానమంత్రిని ఏదో ఒక రకంగా కన్విన్స్ చేసి 8 మంది నేవల్ ఆఫీసర్స్ను రిలీజ్ చేయించాడు. సో మోదీ చేయలేకపోయారు, జైశంకర్ వల్ల కుదరలేదు, అజిత్ దోవెల్ గారు ఇన్ని నెగోసియేషన్స్ చేసినా కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. షారూఖ్ ఖాన్ చెప్పారు కాబట్టి వాళ్ళని విడిపించారని సుబ్రహ్మణ్య స్వామి గారు సెటైరికల్గా ఇలాంటి ఒక ట్వీట్ చేశారు. కాబట్టి మోదీ గారు మీరు ఖతార్ వెళ్తున్నప్పుడు షారూఖ్ ఖాన్ని కూడా మీతో పాటు తీసుకువెళ్ళండి అని చెప్పి ఈయన చాలా పెద్ద సెటైర్ చేశాడు. కానీ ఇవాళ సోషల్ మీడియాలో వస్తున్న ఈ కథనాలు మీరు చూసారనుకోండి, చాలామంది నాకే మెసేజ్లు పెడుతున్నారు, షారూఖ్ ఖానే వీళ్ళని విడిపించారంట కదండి, మరి మనము ఆలోచించింది, మనము మాట్లాడింది, ఇంతంత పెద్ద న్యూస్ పేపర్స్లో వస్తున్న రిపోర్ట్స్ ఇవంతా కూడా ఒట్టి వేస్టా? మోదీ గారు చేయలేకపోయారంట కదా, మోదీ మాటను వాళ్ళు వినరా, మరి షారూఖ్ ఖాన్ మాటనే వింటారా? ఇలాగా యంగ్స్టర్స్ ఏంటి, ఇమీడియట్గా షారూఖ్ ఖాన్కు ఉన్న ఇమేజ్ను చూసి వాళ్ళు ఇట్లా అనేసుకుంటారు. కరెక్ట్గా టైంకి అతను కూడా అక్కడ ఉండడంతో ఏమైంది? సో ఇదే నిజము. మళ్ళీ ఏంటి, ఒక బిగ్గెస్ట్ సెటిల్మెంట్ చేయించాడు. 78 బిలియన్ అమెరికన్ డాలర్స్ సెటిల్మెంట్ ఖతార్కి భారత్కి మధ్య షారూఖ్ ఖాన్ చేయించాడు. ఏంటి? ఎల్ఎన్జి, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్. సో ఖతార్ వాళ్ళు మనకి 20 ఏళ్ల పాటు సప్లై చేస్తారు 2028 నుంచి. ఈ డీల్ని కూడా షారూఖ్ ఖానే కుదిర్చాడు అని చెప్పి ఇలాగ వీళ్ళు స్టోరీస్ రాస్తూ ఉంటే వీళ్ళని ఏమనాలి? మళ్ళీ ఏంటి, ఎంతోమంది సెలబ్రిటీస్ వాళ్ళు కూడా ఇలాంటి కథనాలను ఎండార్స్ చేస్తున్నారు. షారూఖ్ ఖాన్ నువ్వు చాలా గొప్ప పని చేశావు, నీకు భారత్ రత్న అవార్డు ఇవ్వాలి, వీళ్ళు పొరపాటు చేశారు, ఒక పివి నరసింహారావు అంటున్నారు, చరణ్ సింగ్ అంటున్నారు, అసలు సిసలైన భారత్ రత్న నీకే ఇవ్వాలి అని చెప్పి ఇవాళ వీళ్ళు స్టోరీస్ రాస్తున్నారంటే వీళ్ళని ఏమనాలి? సో సుబ్రహ్మణ్యం స్వామి గారు కావాలనేసి ఇలాంటి ఒక సెటైరికల్ ట్వీట్ చేశారు. మరి దీని గురించి మీరు విన్నారా? మీరు కూడా ఈ ట్వీట్ని చదివేరా? ఒకసారి కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.